మనము ధర్మజుని యొక్క వాక్చాతుర్యం గురించి పాఠాన్ని చెప్పుకుంటున్నాం. ధర్మజుని వాక్చాతుర్యంలో అంటే ధర్మరాజు తన యొక్క వాక్పటిమ అంటే శ్రీకృష్ణుడికి తెలియదు అని కాదు, శ్రీకృష్ణుడికి అన్నీ తెలిసినప్పటికీ, ఎందుకంటే సంధి కోసం శ్రీకృష్ణుని కౌరవ సభకు పంపిస్తున్నాడు కాబట్టి తను అక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి అని చెప్తున్నాడు. అంటే తెలియదని కాదు, కాకపోతే ఏంటంటే కాస్త తొందరపాటుతనం అనేది ఉంటుందేమో, అలా తొందరపాటుతనం లేకుండా ఉండాలని చెప్పని చెప్తూ, అలా తొందరపాటు లేకుండా ఉండవయ్యా శ్రీకృష్ణ అని చెప్పని చెప్తూ ధర్మరాజు శ్రీకృష్ణుతో చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా దుర్యోధనాదులంతా ఉంటారు కదా అక్కడ కౌరవ సభలో. ఆ దుర్యోధనాదంతా కూడా ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళంతా కూడా క్రూరులు. వాళ్ళంతా క్రూరులు కాబట్టి అక్కడ ఒకరి బుద్ధి గల వారు, అనుకోలేటువంటి వారు, క్రూరకర్మ చేసేటువంటి వారు. కాబట్టి అటువంటి నీచుల దగ్గర నిన్ను పంపడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి నీవు కష్టపడేటటువంటిది అది దేవ పదవి అయినా సరే, అది నాకు ఇంద్ర పదవి అయినా సరే నాకు వద్దు అని చెప్పని అంటూ నిన్ను అక్కడికి ఆ కౌరవ సభకు ఒంటరిగా పంపడం నాకు ఇష్టం లేదు అని చెప్పని చెప్తున్నాడు. చెప్తూ ఇంకా ఇలా అంటున్నాడు, అన్నవుడు కృష్ణుండు ఇట్లనియే. అంటే ఈ విధంగా ధర్మరాజు చెప్పిన తర్వాత ఆ కృష్ణుడు ఏమంటున్నాడంటే, అనవుడు కృష్ణుండు ఇట్లని ఆ ధృతరాష్ట్రుండు అటివాడా తత్తనయుడన్ ఏలా నీ పలుకు తథ్యమా, నీ పలుకు తథ్యము నీ తలంపు ఏ నిరింగితి, నీ తలంపున్ ఏ నిరంగితిని మనమున శంకదకుము వినన్వలతే విను, వినన్వలతే వినుము ఏను నిక్కమన్ అల్గిన, ఏను నిక్కము అల్గినన్ అచటంగలడే, అచటంగలండే రణకేలికి మార్పునను ఒక్కడు ఎనియున్. అప్పుడు కృష్ణుడు ఇట్లా అంటున్నాడు, అనవుడు ధర్మరాజు శ్రీకృష్ణునితో, అయ్యా అక్కడ కౌరవ సభలో దుర్యోధనాదులు ఉన్నారు, క్రూరులు, కాబట్టి వారి దగ్గరికి వాళ్ళకు మూర్ఖులు, వారు ఏమి వినటువంటి వాళ్ళు కాదు, అక్కడ పంపడానికి కూడా నిన్ను ఒక్కరిని పంపాలని కూడా నాకు ఇష్టమైతే లేదు. సరే అట్లాంటి కష్టమైన పని చేసి కూడా నువ్వు అలా వచ్చేటువంటి ఇంద్ర పదవి అయినా సరే నాకు వద్దు అయ్యా స్వామి, నేను ఒంటగా పంపాలంటే నాకు మనసు ఒప్పడం లేదు అని చెప్పినప్పుడు అన్ని మాటలన్నీ విన్న తర్వాత ఆ శ్రీకృష్ణుడు, అనవుడు కృష్ణుండు ఇట్లనియే, ధర్మరాజు చెప్పినటువంటి మాటల తర్వాత అనవుండు కృష్ణుండు ఇట్లనియే ఆ ధృతరాష్ట్రుండు అటివాడా, ఆ ధృతరాష్ట్రుండు అటివాడా తత్తనయుడన్ ఏలా, తత్తనయుడన్ ఏలా నీ పలుకు తథ్యము, నీ పలుకు తథ్యము నీ తలంపు ఏ నిరింగితిన్, నీ తలంపు ఏ నిరింగితిన్ మనమున శంకదకుము, మనమున శంకదకుము వినన్వలతే విను, వినన్వలతే వినుము ఏను నికము అలిగిన అచటన్ కలండే, వినన్వలతే వినుము ఏను నికమున్, నికమున్ అల్గిన అచటంగలండే రణకేల్కి మార్కొనన్ ఒకడినియున్. ధర్మరాజు శ్రీకృష్ణునితో, అయ్యా నేను అక్కడ పంపడం నాకు ఇష్టం లేదు, నాకు మనసు ఒప్పడం లేదు, ఆ దుర్మార్గదేవి పంపడం నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు అనవుడు అని అలాగా అని ధర్మరాజు అనగానే కృష్ణుడు ఆ శ్రీకృష్ణుడు ఇట్లు ఈ విధంగా అనియన్ అంటున్నాడు.
తత్తనయుడున్ ఏలా, తత్ ప్లస్ తనయుడు ప్లస్ ఆ ప్లస్ ఏలా, తత్తనయుడేలా, అతని కుమారుడే ఏంటి, ఆ ధృతరాష్ట్రుడు కుమారుడు ఏంటి, ఆ ధృతరాష్ట్రుడు, ఆ ధృతరాష్ట్రుడు కూడా దుర్యోధనుడు ఒక్కడే కాదు, ఆ ధృతరాష్ట్రుడు కూడా అట్టివాడా, అటువంటి వాడే, ఆడు కూడా దుర్మార్గుడే, ఆడి కళ్ళు లేవు కానీ అన్ని దుర్మార్గుడే, ధృతరాష్ట్రుడు కూడా దుర్మార్గుడే, మనుషులంతా కూడా దుర్మార్గ ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే అంతా తన కొడుకే కావాలి, తనకే కావాలి, తన కొడుకే కావాలనేటువంటి ఆలోచనే. కానీ కుమారునికి కుమారుడు ఒక్కడే అని చెప్పి అనుకోవద్దు, దుర్యోధనుడు ఒక్కడే అని చెప్పి అనుకోవద్దు, అధికారము దుర్యోధనుడు ఒక్కడికే కావాలని చెప్పని కాదు, అధికారము ఆ ధృతరాష్ట్రుని కూడా ఉంది, అధికారం కావాలి, సంపద నాకే కావాలి, వీళ్ళు వద్దు, తమ్ముని కొడుకులు వద్దు, నాకే కావాలి మొత్తం అని చెప్పిన ఆలోచన ఆ ధృతరాష్ట్రుని కూడా ఉంది. అట్టివాడ, అతను కూడా అటువంటి వాడే. నీ పలుకు తథ్యము, నీ మాట నిజమే, నీ మాట నిజమే. ఎందుకంటే ఆ కౌరవులంతా కూడా దుర్మార్గులే, తెలివిలేని వాళ్ళు, మూర్ఖులే, కాబట్టి నీ మాట నిజమే. నీ తలంపు, నీ అభిప్రాయం, నీ మనసులో ఏముందో నీ యొక్క అభిప్రాయం, నేను ఎరంగితిని తెలుసుకున్నాను, నీ మనసులో ఏముందో తెలుసుకున్నాను. మనమునన్ శంకం తక్కుము, మనమునన్ మనసులో శంక అనుమానం, తక్కుము మానుకోవయ్యా. మనసులో ఏమైనా అనుమానం ఉంటే అనుమానాన్ని వదిలేసేయి. వినన్ వలతే విను, వినన్ వలతున్ ఏన్, సరే వినాలని చెప్పి అనుకుంటే వినుము, విను. ఏను నేను, నిక్కము నిక్కం నిజంగా, అలిగినన్ కోపిస్తే గనక, నేను నిజంగా కోపిస్తే గనక, నేను నిజంగా కోపిస్తే గనక, మార్కొనన్ ఎదిరించటానికి, నేను నిజంగా కోపిస్తే కనుక ఎదిరించడానికి, అసటన్ అక్కడ, ఒక్కడున్ ఏనియున్ ఒక్కడైనా కూడా, కలడే ఉన్నాడా, నేను కనుక నిజంగా కనుక కోపిస్తే అక్కడ నన్ను ఎదిరించడానికి ఒక్కడైనా ఉన్నాడా అంటే అక్కడ ఎవరు లేరు, అక్కడ ఎవరు లేరు అని చెప్పని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు. అనవుడు కృష్ణుండు ఇట్లనియే, ఆ ధృతరాష్ట్రుండు అటివాడా, తత్తనయుడన్ ఏలా, నీ పలుకు తథ్యము, నీ తలంపు ఏ నిరింగితిన్, మనమున శంకదకుము, వినన్ వలతే విను, వినన్ వలతే వినుము. ఏను నిక్కమున్ అల్గినన్ అచటన్ గలండే, రణకేలికి మార్కొనన్ ఒక్కండు ఎనియున్ అని శ్రీకృష్ణుడు అనగానే ఆ ధర్మరాజు మాట విన్నటువంటి శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఆ దుర్యోధన ఏంటయ్యా, ఆ ధృతరాష్ట్రుడు కూడా అలాంటి వాడే, నీ మాట యథార్థం, నీ అభిప్రాయం నాకు తెలిసింది, నీ మనసులో ఎలాంటి సందేహము పెట్టుకోవద్దు. సరే, ఇక నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా, నా పరాక్రమం గురించి వినాలని చెప్పి అనుకుంటున్నావా, అయితే విను. నిజంగా నాకే కనుక కోపం వస్తే నన్ను ఎదిరించేటువంటి వాడు అసలు ఆ కౌరపక్షంలో ఎవరున్నాడా, అసలు ఉన్నాడా నాకు కౌరపక్షంలో ఎవరన్నా, ఎవ్వడు లేడు. ఆ కౌరపక్షంలో నన్ను ఎదిరించేటువంటి వాడు ఆ కౌరపక్షంలో ఎవ్వడు లేడు. కాబట్టి నువ్వు ఎలాంటి అనుమానము నా పైన పెట్టుకోవద్దు అని చెప్పని అంటున్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి అనుమానాన్ని పెట్టుకోవద్దయ్యా అని చెప్పని చెప్తున్నాడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో. ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు నా పైన, నువ్వు అసలుకు నా కోపం వస్తే యుద్ధంలో నన్ను ఎదిరించేటువంటి వాడు ఎవడు లేడు, ఆ కౌరపక్షంలో ఎవడు లేడు, కాబట్టి నాకేమో అవుతుంది అనే బాధను నువ్వు మర్చిపో, నాకేమీ కాదు అని చెప్పని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. పనుపుము కౌరవ సభన్,
పనుపుము కౌరవ సభకున్ ఏ జనులు పనుపుము కౌరవ సభకున్ చనుటెట్లన్ మేలు అర్థ సంసిద్ధియగున్ మనకొకటం పాపమురా కునికి కింకతమైన పలుకులొండెను కలుగున్. శ్రీకృష్ణుడు ధర్మాయితో అంటున్నాడు, అయ్యా నా పైన నీకు ఎటువంటి అనుమానం వద్దు, ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు, నీకు ఎలాంటి అనుమానము వద్దు, సంశయం వద్దు. ఎందుకంటే పనుపుము కౌరవ సభకు పనుపుము కౌరవ సభకు ఏ జనుటెట్లన్ మేలు అర్థ సంసిద్ధియగున్ మనకొకటం పాపమురా కునికి గతమైన పలుకులొండెను కలుగున్. శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఇంకా పనుపుము, నన్ను పంపించు. ఎక్కడికి? కౌరవ సభకు. ఆ కౌరవ సభకు నన్ను పంపించు. నేను ఎట్లను ఏ విధంగా ఆలోచించిన ఎట్లను మేలు, ఏ విధంగా ఆలోచించిన మేలు అది మంచిది. ఎందుకంటే అది అర్థ సంసిద్ధియగున్, అది అర్థ సంసిద్ధి కూడా అవుతుంది. అంటే మనకు అర్థం అంటే ఇక్కడ కార్యం, అర్థం అంటే డబ్బు, ఇక్కడ అర్థం అంటే కార్యం. అర్థ సంసిద్ధియగున్, అది ఇక్కడ మనకు కార్యము సంసిద్ధి అవుతుంది, తెలుస్తుంది. కార్యం అనేది తెలుస్తుంది, సిద్ధిస్తుందా కాదనేటువంటిది తెలుస్తుంది. అగున్ అవుతుంది. మనకు ఒకటన్ ఒక చోట కూడా, మనకు ఒక చోట కూడా పాపం రా కునికి కిన్, రాకా ప్లస్ ఉనికి కిన్, మనకు పాపము రాకుండా ఉండడానికి కథము ప్లస్ కథము అయినటువంటి అంటే కారణములైనటువంటి పలుకులు పలుకులు అంటే మాటలు వండెను కానీ కలుగుతుంది. అయ్యా నన్ను కౌరవ సభకు పంపించు. శ్రీకృష్ణుడు అంటున్నాడు ధర్మరాజుతో, నన్ను కౌరవ సభకు పంపించు, నన్ను హస్తినాపురానికి పంపించు. ఎలాగైనా సరే, ఎంత ఆలోచించినా కూడా నేను కౌరవ సభకు వెళ్ళడం అనేటువంటిది మంచిదే. దానివల్ల మన పని అటువంటిది సిద్ధిస్తుంది. పనుపుము కౌరవ సభకు ఏ చనుటెట్లన్ మేలు అర్థ సంసిద్ధియగున్. అక్కడ పోవడం వల్ల మనకు పని తెలుస్తుంది, మన పని సిద్ధిస్తుంది. లేకపోతే మనకు ఏ విధంగా అయినా సరే మనకొకటం పాపము, మనకు ఏ విధంగా అయినా కూడా పాపం కలగకుండా ఉండేటువంటి ప్రశంసా వాక్యాలు అనేటువంటి కలుగుతాయి. అంటే మనకు పలుకులొండెను కలుగున్, రాకు ఉనికి కింగతమైన పలుకులొండెను కలుగున్. మనకు ప్రశంసా వాక్యాలు మిగులుతాయి, మనకు ఎలాంటి పాపం కలగకుండా ఉంటుంది, మనం చేసే పని మంచిది అని చెప్పని లోకమంతా మెచ్చుకుంటుంది అని చెప్పని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అంటున్నాడు. కాబట్టి ఓ ధర్మరాజా, నన్ను కౌరవ సభకు హస్తినాపురానికి పంపించు. ఎంత ఆలోచన చేసినా కూడా మనము కౌరవ సభకు వెళ్ళడం మంచిదే అని అనిపిస్తుంది, దానివల్ల మన పని జరుగుతుంది. లేకపోతే మనకు ఏ విధంగా కూడా పాపము కలగకుండా కూడా ఉండేటువంటి ఓ చక్కటి ప్రశంసా వాక్యాలు ప్రజల నుంచి మనకే వస్తాయి, లోకమంతా మననే మెచ్చుకుంటుంది. కాబట్టి నన్ను కౌరవ సభకు పంపడమే మంచిది అని చెప్పని శ్రీకృష్ణ ధర్మరాజుతో చెప్తాడు. అని పలికిన యుధిష్ఠిరుడు ఇట్లని అని శ్రీకృష్ణుడు చెప్పగానే యుధిష్ఠిరుడు ధర్మరాజు విధంగా చెప్తున్నాడు. మేలుగాక నీకున్ పోలినట్లయి నన్ అందరిగి ఏమో
వారున్ అర్థిన్ పొంది ఉండునట్లుగాక ఒడబాటుగా వింపుము ఎల్ల భంగిన్ మనకు ఇదియా లెస్స మేలుగా కన్ నీకున్ పొలినట్లయినన్ అందరగి ఏమో వారు అర్థిన్ పొంది ఉండునట్లుగాక ఒడంబాటుగా వింపుము ఎల్ల భంగిన్ మనకు ఇదియలెస్స మేలున్ కాక మేలుగా మనకు మంచిదే కాక నీకు పోలిన అట్లయినన్ తగినదే అయితే బాగుంటుంది అందున్ ఆ కౌరవ సభకు అర్రగి పోయి ఆ కౌరవ సభకు వెళ్ళి ఏమున్ మేమును వారున్ ఆ కౌరవులు అర్థిన్ స్నేహాన్ని పొంది ఏకమై ఉండునట్లుగాక ఉండే విధంగా కాగన్ అయ్యేటట్లుగా ఒడబాటున్ సంధిని కావింపుము సంధిని చేయుము ఎల్ల భంగిన్ ఏ విధంగానైనా అన్ని విధాల మనకు ఇదియా లెస్స ఇది మనకు మంచిది. ఓ శ్రీకృష్ణ, నువ్వు చెప్పే మాట చాలా బాగున్నాయి. నా ఉద్దేశం బాగుంటుందని చెప్పని నీకు అనిపిస్తే నీవు అక్కడికి వెళ్ళి, అంటే అక్కడ హస్తినాపురానికి వెళ్ళి మేము వారు స్నేహంతో ఏకమై ఉండేటట్లుగా చెయ్యవయ్యా. ఇది మనకు అన్ని విధాల బాగుంటుంది, ఇది మాకు అన్ని విధాల మనకు బాగుంటుంది అని చెప్పని ధర్మరాజు శ్రీకృష్ణుతో చెప్తున్నాడు. చెప్తూ ఇంకెలా అంటున్నాడు, మమ్మెరుంగు దెదిరి నెరుంగుదు నెమ్మియరుంగుందు అర్థసిద్ధి ఎరుగుదు వాక్యములన్ పద్ధతిన్ ఎరుగుదు పొమ్మెవడన్ నేను నీకు బుద్ధులు చెప్పన్. ఓ శ్రీకృష్ణ, మమ్మెరుంగు దెదిరి నెరుంగుదు నెమ్మి ఎరుంగుదు అర్థసిద్ధి ఎరుంగుదు వాక్యముల పద్ధతి నెరుంగుదు పొమ్మెవడన్ నేను నీకు బుద్ధులు చెప్పన్. ఓ శ్రీకృష్ణ, మమ్మల్ని ఎరుగుదు, నువ్వు ఎరుగుతావు, మమ్మల్ని నువ్వు తెలుసు. ఎదిరి పక్షాన్ని, ప్రతిపక్షాలు అంటే అక్కడ కౌరవులు ఎరుగుదు, వాళ్ళు నీకు ఎరుగుదు, వాళ్ళు నీకు తెలుసు. నెమ్మి ఎరుగుదు, నెమ్మి అంటే స్నేహం, నెమ్మి ఎరుగుదు స్నేహాన్ని ఎరుగుదు. అర్థసిద్ధిన్ అర్థము అంటే ప్రయోజనం, ఇక్కడ ధర్మము, అర్థము అంటే ధర్మం, ప్రయోజనం అని చెప్పుకోవచ్చు. అర్థసిద్ధిన్ ప్రయోజన సిద్ధిని ఎర్రి ధర్మాన్ని ఎరుగుదు తెలుసుకున్నటువంటి వాడు. వాక్యముల పద్ధతి, వాక్యములు మాట్లాడే పద్ధతి, మాట్లాడేటువంటి రీతిని ఎరుగుదు పొమ్ము వెళ్ళిరా. నీకు బుద్ధులు, ఉపాయాలను, మాటలను చెప్పడానికి నేను ఎవడన్. ఓ శ్రీకృష్ణ, నేను ఎంతటి వాడినయ్యా నీకు చెప్పడానికి, మాట చెప్పడానికి. ఓ శ్రీకృష్ణ, నీకు మా గురించి, ఆ కౌరవుల గురించి బాగా తెలుసు. ఇక కార్యసిద్ధి అనేటువంటిది, ధర్మము అనేటువంటిది నీకు బాగా తెలుసు, ఎలా మాట్లాడాలో నీకు బాగా తెలుసు. కాబట్టి వెళ్ళిరా, నీకు ఉపాయాలు చెప్పడానికి, నీకు మాట చెప్పడానికి నేను ఎంతటి వాడినయ్యా, నేను
కేవలము ఒక అల్పుడు మాత్రమే అని చెప్పని ధర్మరాజు శ్రీకృష్ణుతో చెప్తున్నాడు. నేను అల్పుణ్ణి అని చెప్పని చెప్తున్నాడు. అంటే ఇక్కడ శ్రీకృష్ణుని ధర్మరాజు రాయబారిగా పంపుతూ తన అభిప్రాయాన్ని చెప్తున్నటువంటి అంశము. దీన్నంతా కూడా ఇక్కడ మనకు తిక్కన గారు చక్కటి నాటకీయ శైలిలో చక్కగా రంగరించి చెప్పడానికి కనిపిస్తుంది. ఇందులో మనకు ధర్మరాజు యొక్క శాంతి ప్రియత్వము మనకు కనిపిస్తూ ఉంది. ధర్మరాజు యొక్క శాంతి కాముకత్వము, ధర్మరాజు యొక్క సంభాషణ చతురత, అతని యొక్క అజాత చతురత్వాన్ని, ధర్మరాజు యొక్క మాటలు చమత్కారము, తర్వాత అంతేకాకుండా శ్రీకృష్ణుపై ఉన్నటువంటి భక్తి గౌరవాలు. అంటే ధర్మరాజుకు శ్రీకృష్ణునిపై మంచి భక్తి గౌరవాలు ఉన్నాయి. శ్రీకృష్ణ రాయబారి పంపడంలో కృష్ణుడిపై ధర్మరాజుకు ఉన్నటువంటి విశ్వాసము, గౌరవ ఆదరాలు కనిపిస్తాయి. అంటే తమకు ఈ జన్మలో ఆపదలకు పోగొట్టేటువంటి శుభాలు కలిగించడానికి పాండురాజు ఆ శ్రీకృష్ణుని చూపించడానికి చెప్పడం వల్ల ధర్మరాజుకు ఆ శ్రీకృష్ణుపై ఉన్నటువంటి భక్తి గౌరవాలకంతా కూడా నిదర్శనం అని చెప్పవచ్చు. ఇంకా ఏమంటాడంటే శ్రీకృష్ణునితో, అయ్యా మేము మీకు ప్రద్యుమ్నాది కుమారుల వంటి వారం అంటాడు. అక్కడ ఒక పదం అంటుంది, మనం మొదట్లో వస్తుంది మనకు. అంటే అట్లా అంటే ఇక్కడ అతనికి పిల్లలమని చెప్పాను. అంటే ఇక్కడ తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటాడో, వారిని ఏ విధంగా కాపాడుతాడో, అలా నీవు మమ్మల్ని కాపాడుతున్నావు కాబట్టి మేము కూడా నీ కుమారుని వంటి వాళ్ళమే అని చెప్పడంతో అక్కడ ఒక చక్కటి ధ్వని కనిపిస్తూ వస్తుంది మనకు. ఇక కృష్ణుని భక్తి చూసినట్టయితే ఇక దుర్యోధనుడు దుర్మార్గులని చెప్పని చెప్తూ, ఇక అక్కడికి పోవడం వల్ల నీకు బాధ అవుతుందని చెప్పని చెప్తూ అక్కడ ధర్మరాజు కృష్ణుడు అపార విశ్వాసము మాటలు గడుస్తామని మనకు కనిపిస్తూ వస్తుంది. ఇక దుర్యోధనాదులు అంతా దుర్మార్గులు అని చెప్పని దుర్మార్గులు కాబట్టి వారి వద్దకు శ్రీకృష్ణుని ఒంటరిగా పోవద్దని చెప్పడంలో అంటే శ్రీకృష్ణునికి పైన ఉండేటువంటి అంటే వాళ్ళు దుర్మార్గులు కాబట్టి నువ్వు ఒక్కని పోతే వాళ్ళు నిన్ను బంధిస్తారో ఏమో చేస్తారు కాబట్టి అలా నువ్వు కష్టపడే పది మాకు ఇద్దరు పదివైనా మాకు వద్దు అని చెప్పడంతో అక్కడ ఏంటంటే వినయం, గొప్ప వినయాన్ని ఇలా ప్రదర్శిస్తూ ఇక్కడ ఇట్లా మనకు అంతా కూడా మనకి ఏంటంటే ధర్మరాజు యొక్క వాక్చాతుర్యం అంతా కూడా మనకి ఇందులో కనిపిస్తూ వస్తుంటుంది అనమాట. ఇక అంటే మనసులో మనకు ఇక్కడ ధర్మరాజు యొక్క మనసు చూస్తున్నట్టయితే మనకు యుద్ధ విముఖత, శాంతి ప్రయత్నం కనిపిస్తూ వస్తుంటుంది. సంపద నశించకుండా, ఇక వంశం నాశనం కాకుండా ఉపాయంతో సమస్య పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పని అంటాడు. కాబట్టి ఇదంతా కూడా మనకు శాంతి కాముకత్వం అంతా కూడా మనకు కనిపిస్తూ వస్తుంది. ఇక సమత్వ భావన అంటే మనసులో తమ పట్ల పక్షపాతం వదిలిపెట్టమంటాడు. ఎందుకంటే ఎదుటివారు మాపై పక్షపాతంతో ఎదుటివారిపై నువ్వు అలా పెట్టుకోవద్దు, నీతి ధర్మాన్ని వదిలిపెట్టదు, నువ్వు నీతి ధర్మాన్ని చక్కగా పాటించని చెప్తాడు. కాబట్టి ఇక్కడ పక్షపాతం లేకుండా ఇరుపక్షాల వారికి అంతా కూడా మంచి కలిగేటట్టు చేయమంటాడు. కాబట్టి ఎందుకంటే అలా చేయడం వల్ల సభలో విధురాదులు ఉంటారు, పెద్దలు ఉంటారు, కాబట్టి అందరికీ మనసుకు నచ్చే విధంగానే మాట్లాడమని చెప్తారు. కాబట్టి ఈ విధంగా ధర్మంగా ప్రవర్తించమని చెప్పడం మనకు కనిపిస్తూ వస్తుంటుంది. ఇదంతా చూసినట్టయితే మనకు ధర్మజుని యొక్క వాక్ చాతుర్యానికి ఇవన్నీ నిదర్శనంగా మనము చెప్పుకోవచ్చు. చక్కటి వాక్చాతుర్యం ఉండటం అనేటువంటిది కనిపిస్తుంది. అంతేకాకుండా భక్తి ప్రపత్తులు కూడా మనకి ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి చక్కటి అంశాలతో కూడినటువంటిది మనకు తిక్కన గారు వచ్చినటువంటి ఈ పాఠ్యభాగం.